హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లి అండ్ గని క్రేజీ వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసిందండి. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ డ్రింక్ అంటే వాటర్ మిలన్ డ్రింక్ అండి. హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్, చాలా ఈజీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. బాడీని తొందరగా కూల్ చేస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయాల్సిందే. ఇవాల్టి స్పెషల్ వాటర్ మిలన్ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందు మనము మిక్సీ జార్లోకి వాటర్ మిలన్ ముక్కలు 2 కప్పుల వరకు తీసుకుంటున్నామండి. వీలైతే వాటర్ మిలన్ ముక్కల్లో విత్తనాలు తీసేసేయండి. ఇందులోనే 2 స్పూన్ల వరకు షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ వద్దనుకున్న వాళ్ళకి 2 స్పూన్ల వరకు హనీ తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి పుదీన తీసుకుంటున్నానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జ్యూస్ తాగేటప్పుడు. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ జ్యూస్లోకి కొంచెం మిరియాల పౌడర్ కూడా తీసుకుంటున్నాను. ఈ జ్యూస్లోకి మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 1 కప్పు వరకు ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ జ్యూస్లోకి నిమ్మరసం వేయడం వల్ల జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా గ్రైండ్ చేయండి. ఇలా బాగా గ్రైండ్ చేసిన పుచ్చకాయ జ్యూస్ని సర్వ్ చేసే ముందుగా ఫిల్టర్ చేసి తీసుకుందామండి. ఇలా ఫిల్టర్ చేసినందువలన ఏదైనా పుచ్చకాయ జ్యూస్ తాగేటప్పుడు బరకగా తగలకుండా వాటర్ మిలన్ జ్యూస్ని అలానే తాగేయవచ్చు అండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుందాము. ఒకవేళ కూలింగ్ కావాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేదా 2-3 ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గార్నిష్ కోసం పుచ్చకాయ ముక్కని పైన పెడుతున్నానండి. అట్లానే పుదీనా కూడా పెడుతున్నాను. మనము ఈ రకంగా గార్నిష్ చేసామంటే పిల్లలు తాగేదానికి ఇష్టపడతారండి. తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయినట్లే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.